నార్త్ అమెరికా 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారి మాటల ద్వారా ఎన్నెన్నో మంచి మంచి విషయాలని ఎప్పటికప్పుడు సమాజానికి మనందరికీ తెలియజేస్తూనే ఉంటారు. వారు మనందరికీ ఎంతో సుపరిచితులు. భారతీయం సత్యవాణి గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా విజిత, బాగున్నావా? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. చాలా సంతోషం అమ్మ, చాలా రోజులైంది కలిసి, నెలలైంది. నెలలే ఈ మధ్యన దాదాపు 10 నెలలు అయి ఉంటుంది. మధ్యన ఎక్కువగా చెప్పాలనిపించటలా, అందరూ చెప్పేస్తున్నారు కదా, ఇంకా మనం ఎందుకు చెప్పడం? ఎవరి ప్రత్యేకత వాళ్ళదే కదమ్మా, అలా అంటే ఎలా? అది కూడా ఇబ్బందే. ఏమిటంటే ఒక విషయాన్ని చెప్పచ్చు, ఏకం సత్ బహుదా వదంతి కాదనడం లేదు. ఒక రకంగా దీనివల్ల ఏంటంటే చాలామందికి ఒక గందరగోళంలో పడిపోతున్నారమ్మా. అందుకని కొంతకాలం మనం మౌనంగా ఉండడం మంచిది అనిపించి, ఓపిక కూడా తగ్గిపోతుంది కదా, వయసు పెరుగుతోంది, అందుకని కూడా తగ్గించేసాను బాగా. ఓకే, అది. కానీ మీరు అలా సైలెంట్ గా ఉంటే బాగోదనిపించి నేను అలా కదిల్చాను అనమాట. కొన్ని సార్లు అలా సైలెంట్ అంటే కొన్నిసార్లు మీ మాటలు మాకు ఇన్స్పిరేషన్ గా ఉంటాయి కదమ్మా, అందుకని చెప్పి మళ్ళీ మాట్లాడాలనిపించింది, అందుకే వచ్చేసాను. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ, మనకి భాద్రపద మాసం మొదలవబోతోంది. భాద్రపద మాసం అనగానే అందరికి, పిల్లలకి పెద్దలకి అందరికీ గుర్తొచ్చేది గణపయ్య నవరాత్రులు. మరి ఈ నవరాత్రుల విధానం అనేది ఒకప్పటికి ఇప్పటికీ రోజులు గడుస్తున్న కొద్దీ మారిపోతూ ఉంది విధానం అంతా కూడా. శాస్త్ర ప్రకారంగా చేస్తున్నామా అని అంటే అదొక క్వశ్చన్ మార్క్. ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. సరే, ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసిన అందులో భక్తి ఎంత వరకు ఉంది అంటే అది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్. అయితే విగ్రహాలు పెట్టి ఆరాధించే విధానము అది మనకు మనసు నిలకడగా ఉండడం కోసమే అని చెప్పి అంటారు. కానీ మళ్ళీ ఈ విగ్రహాల్లో కూడా మనకు శాస్త్ర ప్రకారంగా మట్టి విగ్రహాలు ఇంతకన్నా ఎత్తు ఉండకూడదు అని. ఇప్పుడు చూసుకుంటే చాలా ఎత్తు విగ్రహాలు, ఒకరు ఇంత పెట్టారంటే వాళ్ళకి మించింది నేను పెట్టాలి, ఎంతసేపు పోల్చుకోవటము ఈ వేలోనే వెళ్ళిపోతుంది తప్ప భక్తి ఎక్కడ కనిపించట్లేదమ్మా. అసలు ఎలా ఉండాలి ఈ విధానం అంతా కూడా, నవరాత్రుల విధానం? భాద్రపద మాసం అంటే జరభద్రంగా ఉండు అని ఇక్కడే హెచ్చరిస్తున్నారు. సరే, విధానాలు ఎప్పుడు ఒకేలాగా ఉండడం అనేది ఎప్పుడూ సాధ్యమయ్యే పని కాదమ్మా. ఇప్పుడు పరిణామ క్రమంలో ఈ ఎవల్యూషన్ అనే విధానంలో చూస్తే అనేక రకాలుగా మార్పులు రావడం, చేర్పులు, అందులో మళ్ళీ కొన్ని కూర్పులు, ఇవన్నీ సహజం. అయితే దాని యొక్క ఎస్సెన్స్ చెడిపోకుండా ఉన్నంత వరకు మనకేం ప్రమాదం జరగదు. అవునమ్మా. ఆరాధనా వైఖరులు అనేవి వివిధ రకాలుగా ఉంటుంది. ఒకే రకంగా ఆరాధించటం అనేది ఎప్పుడు జరగదు, అలా లేదు కూడా మన సనాతన ధర్మంలో. ఎవరి ఆరాధన వైఖరి వాళ్ళదే. ఓకే, ఇన్ని రకాల ఆరాధనలు స్వీకరిస్తుంది దైవం. సరే, ఇప్పుడు మనం అనుసరించేటటువంటి విధానాల గురించి నువ్వు అన్నావి. ఒకప్పుడు మన ఋషులు ఏదైతే మనకి దూరాలోచనతో మానవ యొక్క శ్రేయస్సును కోరి మనకు కొన్ని పద్ధతులను అవలంబించేటట్టు చేశారు. అవును. దానిలో అన్నీ కూడా ఆరోగ్య సూత్రాలు, సాంఘికపరమైనటువంటి విధానం, అందరికీ శ్రేయస్సును అందించే విధానం. మీరు గణపతి పూజా విధానం చూస్తేనే మీకు వివిధ రకాలుగా వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక ఉపాధిని కల్పించడం కోసం, ముఖ్యంగా పిల్లలకి ఒక విజ్ఞానాన్ని అందించడం కోసం, ఆరోగ్యాన్ని అందించడం కోసం, ఇన్ని కలగలిసి ఈ వ్రత విధానంలో ఉంటుంది. మీకు గమనించండి, పిల్లల చేతనే వినాయకుడిని తెప్పించడం, పిల్లల చేతనే చేయించడం, ఇవన్నీ గమనించండి మీరు. ఇప్పుడు 21 రకాలైనటువంటి పత్రులు ఏవైతే ఉన్నాయో ఎవరు తెస్తారు? అవి పల్లెటూళ్ళల్లో మేము చిన్నప్పుడు మగపిల్లలు వెళ్ళి, చిన్నపిల్లలు మేము కూడా ఉండేవాళ్ళం, ఆడపిల్లలు, వాళ్ళు వెళ్ళి ఆ పొలాల్లోకి వెళ్ళి 21 రకాల పత్రులు వాళ్ళనే తెంపుకురమ్మనేవారు. కారణం ఏమిటి? వాళ్ళకు ఒక బోటని, వృక్షశాస్త్రం తెలియడం. అందరం అన్ని చెట్లు గుర్తుపట్టలేంగా. అవును. ఇప్పుడు మనకు ముఖ్యంగా మనకు తెలిసి ఏదో వేప చెట్టు, కరివేపాకు చెట్టు, కొత్తిమీర, కొన్ని మాత్రం తోటకూర, ఆకుకూర కొన్ని గుర్తుపడతాం. అంతే అమ్మా.
ఆ 21 పత్రులో కలిగిన ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పిల్లలే గుర్తుపట్టితే ఎప్పుడైనా ఏదైనా మందు కావాలి అంటే గబుక్కున వాళ్ళకి దాన్ని గుర్తుపట్టి తెంపుకు రాగలగాలి. ఇస్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఓకే, అది వాళ్ళకి తెలియదు. అది వాళ్ళకి తెలియదు. ఆకులు తెంపేటప్పుడే ఆకు తెంపగానే వచ్చేటటువంటి కొన్ని క్షణాల పాటు కాలం తెంపినప్పుడు వచ్చేటటువంటి గాలి, తెంపినప్పుడు దాని నుంచి ఒక పవర్ వస్తుంది మనకి, ఒక వాసన. గమనించండి. అవునమ్మా. అది పీల్చినప్పుడే వాడికి కొంత ఆరోగ్యం చేకూరుతుంది. దాన్ని గుర్తుపడతాడు. ఇంట్లో గబుక్కున ఎవరికైనా వ్యాధి జరిగినప్పుడు ఆకు తెంపుకొచ్చి ఆ రసాన్ని వేసి వైద్యం చేసేవారు. ఇప్పుడంటే మీకు హాస్పిటల్స్ వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి, కానీ పల్లెల్లో ఇవన్నీ కూడా ఆకు రసంతోనూ వైద్యం అంతా వాటితోనే చేసేవారు. అంతే అమ్మా. అవి తెచ్చి భగవంతుడి దగ్గర పెట్టి సమర్పించి ఏమ్మా మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ నీళ్ళల్లో కలిపేసేవాళ్ళు. ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి అనేక సూక్ష్మ క్రిములు ఎక్కడెక్కడెక్కడ వేటినో సంతరించుకుంటూ ప్రవహిస్తాయి కదమ్మా ఈ నీళ్ళు చెరువుల్లో. అవునమ్మా. మళ్ళీ ఆ కాలుష్యాన్ని నివారించడానికి ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ పత్రుల్ని చెరువులోనూ బావిలోనూ కలిపేయడం వల్ల ఇప్పుడు మీకు ఫిల్టర్లను పెడుతున్నారు ఇంట్లోకి, ఏక్వాగార్డ్ అది అనేది. అది ఆనాడు అనుసరించారు వాళ్ళు. అదంతా ప్యూరిఫై చేస్తుంది, ప్రకృతితో మమేకమై అయిపోయేది. ప్యూరిఫై అవుతుంది వాటర్. అవును. ఆ నీళ్ళు మళ్ళీ తాగిన తర్వాత ఆరోగ్యం. ఇవన్నీ ఆలోచించి మన పూర్వీకులు పెట్టారు. చిన్న చిన్న మట్టి విగ్రహాలు, గ్రామంలో ఉన్నటువంటి ఈ బొమ్మలను తయారు చేసే ఒక వర్గం ఉంటుంది కదా, కుమ్మరి వారు. వాళ్ళు చక్కగా అచ్చులు పోసి తయారు చేసి తట్ట మీద పెట్టుకుని గ్రామంలో వినాయక బొమ్మలు అమ్ముతూ తీసుకొస్తే ఒక 10 రూపాయలు తీసుకుని ఆ బొమ్మను తీసుకోవడం. మళ్ళీ అమ్మ వంటింట్లో కూర్చొని ఉండ్రాళ్ళు అవి తయారు చేసిస్తే పిల్లలే ఆ మండపాన్ని ఏర్పాటు చేసుకోవడం, తండ్రి పక్కన కూర్చొని కథ చెప్పడం, పిల్లలు వ్రతం ఈ విధానం అంతా నువ్వు గమనిస్తే ఎంత అద్భుతమైన ఒక శిక్షణా కార్యక్రమం ఇది. అవునమ్మా, శిక్షణా కార్యక్రమం. ఆ చేసే పదార్థాలు కూడా ఈ వర్షాకాలంలో నీటి ద్వారా వచ్చేటటువంటి సూక్ష్మ క్రిములు అవన్నీ పోవడానికి, మళ్ళీ మలం ద్వారా పోవడానికి పచ్చి ఉండరాళ్ళు, వడపప్పు, అదే పెసరపప్పు అన్ని నానబెట్టినవే కదా, చలిమిడి, ఇది వంట పొయ్యి మీద పెట్టి చేసినవి కాదు. ఇవన్నిటిని స్వీకరించడం ద్వారా ఆ పానకంలో బెల్లంలో ఉండే ఐరన్ అది తాగడం ద్వారా ఇవన్నీ ఏమిటంటే మనకి ఆరోగ్యాన్ని చేకూర్చేటటువంటి నైవేద్యాలే. నైవేద్యము అంటేనే నైవేద్యము. వైద్యంతో పని లేదు అప్పుడు, అది ఇదే వైద్యం మనకి. ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ అంటే ప్రకృతికి సంబంధించిన పండుగలే మనవన్నీ, అన్ని ప్రకృతితో ముడిపడినవి. పైగా నీకు వ్రత విధానంలో ఏమున్నది, అసలు మొట్టమొదటి ఎలా స్టార్ట్ అవుతుంది, పార్వతీదేవి తను స్నానం చేస్తూ ఆ ఒంటినంతటిన నలిపి ఏది నలుగు పెట్టుకుని ఆ నలుగు పిండితో చేసిన బొమ్మకు ప్రాణం పోసి అక్కడ కాపలా పెట్టింది. అంటే దీని అర్థం ఏమిట్రా, నాకు తోచే అర్థం ఏమిటంటే పార్వతీదేవి శక్తి స్వరూపిణి, ఎనర్జీ. ఆమె శక్తి, ఆదిశక్తి. తనలో ఉన్న శక్తినంతా నలిపి తీసి ఒక బొమ్మని చేసింది. ఆ శక్తిని ఒక ముద్దగా చేసి దానిలో ప్రాణం పోసింది. అంటే ఒక శక్తివంతుడిని తయారు చేసింది. బుద్ధిమంతుడిని, శక్తిమంతుడిని. బుద్ధికి శక్తి కూడా తోడైనప్పుడే సమాజం బాగుంటుంది. రాముడు మంచి బాలుడు అన్నట్టున్నాడు అనుకో, సమాజానికి ఏం పెంచుతాడు? అంతే కదా. రాముడు శక్తివంతుడు కూడా, అలాగే గణపతి కూడా శక్తివంతుడు, గుణవంతుడు, శక్తివంతుడు. అలా శక్తివంతుడైనటువంటి వాడిని తయారు చేసి అక్కడ పెట్టింది. ఈ స్నానం చేసింది, కాపలా పెట్టింది. ఈ కథలన్నీ కూడా మనకేమిటంటే మనకు అర్థం కావడానికి ఒక కథారూపంలో చెప్పారు, కానీ దీని వెనక అంత శాస్త్రీయతే జోడించబడి ఉంది. వేదాలందరికీ అర్థం కావు కదమ్మా. ఆ వేదార్థాన్ని అర్థం చేసుకోవాలంటే కథారూపంలో చెప్పి ఒక వ్రత రూపంలో చేయిస్తే, అది వ్రతంగా ఆచరిస్తే అప్పుడు మనకి ఏటా చేసుకుంటున్నప్పుడల్లా మన బుద్ధి కుశలత కూడా పెరుగుతూ ఉండాలిగా. నువ్వు ఏటా చేస్తున్నావు వ్రతాన్ని, ఏటా చేస్తూ వస్తున్నప్పుడు నీలో ఏమైనా మార్పు వచ్చిందా, అది మనం గమనించుకోవాలి. వరలక్ష్మి వ్రతం చేసాము, అవునమ్మా, ప్రదక్షిణ చేస్తే మీకు ఎట్లా వడ్లాణాలు వచ్చినాయి, అంటే అరవంకీలు వచ్చేసినాయి, కాళ్ళకు గజ్జలు వచ్చినాయి కథలో ఉంది. నిజంగానే ప్రదక్షిణ చేస్తే కాళ్ళకు గజ్జలు వస్తాయా, వడ్లాణం వస్తుందా? అక్కడ ఏమిటి దాని విధానం ఏమిటి? వర్షే నువ్వు చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు ప్రదక్షిణ చేస్తూ ఉండగా
ఆ చారుమతిలో ఉన్నటువంటి లక్షణాలు నీలో ఏమైనా వచ్చాయో చూసుకో ముందు. ఓ మార్పు వచ్చిందా నీకు? క్రిందటి సంవత్సరం చేసుకున్నావు వ్రతం, అవును అవును ఈ సంవత్సరం చేసావు, నీలో ఏమైనా మార్పు కలిగిందా? హ్మ్. అత్తమామలు చూసుకుంటున్నావా? కళాత్మకంగా నీ జీవితాన్ని చారుమతిలాగా నువ్వు ఆచరిస్తున్నావా? ఆ, చారుమతిలాగా పండితురాలాగా చక్కగా వచ్చిన వాళ్ళని అందంగా పలకరిస్తున్నావా? ఆ, ఇవన్నీ ఏవైతే ఆమె గుణగణాలు వర్ణించాడో అవి నాలో ఎంతవరకు వచ్చాయనేది మనం చూసుకోవాలా? గాజులు కచ్చెలు వచ్చినాయా, గజ్జెలు వచ్చినాయా, పొట్లాడం వచ్చిందా అని చూసుకుంటావా? వస్తాయా నిజంగా? రావు. ఆభరణాలు అంటే ఇవి గుణాలే మనకు ఆభరణం. అలాగే బుద్ధికి సిద్ధి బుద్ధి సమేత అంటున్నాం మనం. అవును. బుద్ధి కనుక ఉంటే అన్ని సిద్ధింప చేస్తాడు ఆయన. అమ్మ ఇక్కడ సిద్ధి బుద్ధి సమేత అని అంటే వాళ్ళిద్దరూ భార్య భార్యలుగా సంకేతింపబడ్డారు, అంటే లక్షణాలు అనుకోవచ్చా? అంతే. ఆహా. సంకేతింపబడ్డారు వాళ్ళు భార్యలుగా. హ్మ్, హ్మ్, హ్మ్. అది మనకి ఏదైనా కూడా ఒక ప్రతీకాత్మకంగా చెప్తారు కదమ్మా. అవును. శ్రీదేవి భూదేవి భూదేవి. ఇద్దరు ఏమిటి భార్యలు అక్కడ సంకేతింపబడి. శ్రీదేవి అంటే ఆ, క్యాష్ అన్నమాట, ఆ, భూదేవి అంటే భూమి. భూమి. శ్రీదేవి భూదేవి రెండు సంపదలేగా. అవును. రెండు సంపదలు ఒకే సంపదకి రెండు రూపాలుగా అక్కడ. ఇవన్నీ కూడా ప్రతీకాత్మకంగా సంకేతంగా చెప్పారు మనకి. పర్సానిఫికేషన్ అంటారు చూడమ్మా. అవునమ్మా. మనకు ఒక మానవీయతను జోడించి మనకి చెప్పారు. హ్మ్, హ్మ్. అందుకని నువ్వు గణపతి బొమ్మను చూడు ఒక్కసారి, మన గ్లోబ్ చూడు నువ్వు. అవును. గ్లోబ్ ఉంటుంది కదా, గుండ్రం. ఆ గ్లోబ్ని చూస్తే గ్లోబ్ ఎట్లా ఉంటుంది? బ్రహ్మాండం. హ్మ్. ఆ బ్రహ్మాండమే కానీ బొజ్జ, ఆ, ఆ బ్రహ్మాండం మీద పెద్ద తలకాయ పెట్టాడు. అవును. అది ఇంటెలెక్చువల్ బ్రెయిన్ అన్నమాట. ఓకే ఓకే. ఈ బ్రహ్మాండాన్ని పరిపాలిస్తున్న అధ్యక్షుడు ఎవరు? ఈ బ్రహ్మాండానికి హ్మ్. అధ్యక్షుడు ఈయనే కదా, గణాలకు అధ్యక్షుడు. అవును అవును. ఆ గ్లోబ్ మీద ఆయన కనుక కూర్చోబెడితే ఆ పెద్ద తలకాయ కనుక ఉంటే హ్మ్, అది తిరుగుతూ, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతోంది కదా. హ్మ్. ఎప్పుడైతే ఈ బ్రహ్మాండాన్ని ఏ విధంగా అయితే సృష్టికి అధ్యక్షుడిగా ఉండి ఎట్లయితే పరిపాలిస్తున్నాడో ఆ విధానం ఏదైతే ఉన్నదో ఆ విధానం నువ్వు మాకు తెలియజేయవయ్యా అని అడుగుతున్నాం మనం. ఓకే ఓకే. ఈ సృష్టికి అధ్యక్షుడిగా ఉంటూ ఆ, ఈ సృష్టి కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తున్నావో హ్మ్. మా జీవిత కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించుకోవడానికి కావలసిన అనుపానులు మెలకువలు నీవు మాకు తెలియజేయుదువుగాక. కానీ ఇలా ఎవరు అడుగుతున్నారమ్మా? అది కదా అడగాల్సింది ఆయన మరి, లేకపోతే ఎందుకు? అయ్యో నాకు అది కావాలి స్వామి, ఇది కావాలి స్వామి, ఎంతసేపు ఈ కామ్యాల వెంటే పరిగెడుతున్నాను కదా. అది తెలియజేయడం కోసమే వచ్చాడు భూలోకానికి. హ్మ్, హ్మ్. ఏదో సరదాగా ఆయన మీద జోక్స్ పెట్టుకుంటూ రకరకాలుగా అవును. ఆయన పెట్టెలో బట్టలు సర్దుకుంటూ భూలోకానికి వస్తున్నట్టు ఏదో మన చేతిలో ఉన్నాయని చూస్తున్నాం. రకరకాలుగా సరదా, పాప ఎన్ని సరదాలు ఎన్ని జోకులు వేసినా భరిస్తుంటాడు ఆయన. అంతే. వీళ్ళు ఇంకా అజ్ఞానంలో ఉన్నారు అని చూస్తున్నాడు ఆయన నవ్వుతూ. నవ్వుకుంటుంటాడు. చూడు తీసుకొస్తున్నారు, వాడు పూజ చేస్తున్నారు, ఎట్లా పెడితే ట్యాంక్ బండి తలకాయ ఒక చోట, మొండెం ఒక చోట, తొండం ఒక చోట, ఎక్కడ పెడితే అక్కడ విసిరేస్తున్నారు. ఇంకా కనీసం బాధ ఇదా? వాటిపైన నిన్నటి వరకు నించొని పూజ తోసేస్తారు చేసి కదమ్మా. తోసి పారేస్తున్నావు కదా. అవును. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు, చక్క చిన్న బొమ్మలు పెట్టుకుని చెరువులో కూడా వేస్తే వర్షాకాలంగా చెరువు కట్ట తెగిపోతుంది. ఆ, ఆ తెగిపోకుండా ఉండడానికి ఈ బంకమన్నుతో చేసిన మట్టిని ఎప్పుడైతే నువ్వు చెరువులో కలుపుతావో ఆ ప్రవాహంలో బంకమట్టి అంతా కట్టకు చేరి అది తెగిపోకుండా ఇది కాపాడుతుంది మట్టి. బాబా బాబా, ఇంతటి అర్థం ఉంది అందులో. అర్థం ఉంది. ఆ మట్టితోనే బొమ్మను చేయడంలో ఇంకొక తాత్వికత ఏమిటి? నువ్వు మట్టిలోనే పుట్టావురా, నిమజ్జనం చేస్తున్నా మళ్ళీ మట్టిలోనే కలిసిపోతావు సుమా. పైగా దానిలో ఇంకొక పరమార్థం ఏమిటి? గణపతి అంటేనే జ్ఞానానికి ప్రతీక. ఆయన అవును. చిన్ని చిన్ని కళ్ళు, హ్మ్, విషయాన్ని చక్కగా చూడగానే గ్రహించేస్తాడు. హ్మ్. పెద్ద చెవులు, అవును. జ్ఞానాన్ని మాత్రమే తీసుకుంటాడు, అజ్ఞానాన్ని ప్రాలదోలుతాడు. చాటల్లాంటి చెవులు. హ్మ్. ఏదైనా తీసుకుని ఆయన చేతుల్లోని పాశహస్తాలన్నీ కూడా ఆయుధాలన్నీ రాగద్వేషాలు నిర్మూలించేటటువంటివి అవన్నీ. హ్మ్. ఆ మొత్తం దీని ఉన్నటువంటి ఒక జ్ఞానానికి ప్రతీకగా దానిలో కావలసిన అన్నీ పెట్టి హ్మ్. మనని పూజింపబడేటట్లు చేశారు. అందుకని విద్యార్థులందరూ వాళ్ళు చదువుకునే పుస్తకాలన్నీ అక్కడ పెట్టుకుని శ్రీకారం చుట్టి దాని మీద ఉండరాళ్ళు పెట్టి పూజ ఎందుకు చేసుకుంటారు? ఇది విద్యార్థుల పండుగ. అవును. ఇంట్లో వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు, వాళ్ళే పూజ చేసుకుంటారు. తండ్రి కథ చదువుతాడు, అక్కడ అమ్మ పాత్ర లేదు. పార్వతీదేవి కనుక ఏ విధంగా అయితే లోపల ఉండి తయారు చేసిందో అమ్మ వంట ఇంటిలో ఉండి పిండి వంటలు తయారు చేస్తుంది, నాన్నేమో కథ చెప్పి వాడికి వినిపిస్తాడు, పిల్లలేమో అవన్నీ తెచ్చుకుని ఏర్పాటు చేసుకుంటారు. ఇది మొత్తం శిక్షణ. మన ప్రతి పండుగ కూడా మనకు ఒక శిక్షణా కార్యక్రమమే. ఏ క్రతువు చూడు నువ్వు, మానవుడికి
తన గతి తప్పకుండా మతి తప్పకుండా మానవుడికి ఒక శిక్షణనిచ్చేవి మన పండుగలు, పర్యావరణానికి సంబంధించినవి. పల్లెటూరులో నువ్వు ఎప్పుడైనా ఈ ఒడ్లు నిల్వ చేసే పురి చూసావా? మీకు తెలియదేమో, మాకు లేదమ్మా. పురి ధాన్యం వస్తే ఆ ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఈ ఈ ఈ గడ్డిని ఇట్లా చుట్టి దారంలాగా ఇట్లా మెలిపెట్టి చుట్టేస్తారు. దాని చుట్టూ చుట్టేసి దాని కింద ముందు ఒక చెక్క దిమ్మలాగా కడతారు. చుట్టూ ఇట్లా కట్టుకొచ్చి పురి కట్టుకొచ్చి పైన ఒక కప్పు పెడతారు. పైన ఒక కప్పు పెట్టి అది నిలబట్టడానికి ఇట్లా నెట్టాడ ఒక కర్ర పాతారు. పైనేమో ఒక కొడవలి పెడతారు. ఏమ్మా, కింద నువ్వు చూడు ఎలుక ఒకటి ఉంటుంది. ఆ ఎలుక లోపలికి అది కరెక్ట్గా ఆ పురి డిజైన్ ఎట్టుంటుందంటే ఆకారం గణపతి బొమ్మలాగే ఉంటుంది పురి. పంట వచ్చిన తర్వాత ఇప్పుడు పంట వస్తుంది కదా గణపతి తర్వాత, గణపతి ఆ కోసిన పంటనంతటిని ఎక్కడ నిల్వ చేస్తారు? పురిలో నిల్వ చేస్తారు కదా. అవును. అక్కడేమో పక్కన ఆయన చేటలు ఉంటాయి, తూర్పారు పట్టే చేటలే ఇవి. ఒక కొడవలు పెడతాడు. అవును. అక్కడ చంద్రుడు కొడవలు ఉంటుంది అక్కడ పంట కోయటానికి కొడవలి. ఈయన కూడా దాన్ని పెట్టే కదా దాన్ని మెడకాయ కోస్తాడు గణపతిని పరమశివుడు. మళ్ళీ ఒడ్లు పూసిపోకోకుండా ఉండడానికి ఒక బెజ్జం పెడతాడు దానికి తొండంలాగా, లోపల ఒడ్లు ధాన్యం పాడైపోకుండా. మొత్తం ప్రకృతికి సంబంధించింది. ఇప్పుడంతా అప్పుడప్పుడు ధాన్యం తీసుకోవడానికి బొడ్డు దగ్గర ఒక చిన్న తలుపులాగా పెడతాడు. దాన్ని మరి అప్పుడప్పుడు తీయాలిగా. మొత్తం గణపతి విగ్రహం ఎలా ఉంటుందో మన వడ్ల ధాన్యపు పూరి కూడా అలాగే ఉంటుంది. పక్కన చేటలు ఉంటాయి, పైన కొడవలు ఉంటుంది, పై కప్పు ఉంటుంది. ఒకే దంతం కదా, దాన్ని ఇట్లా నిలవగా పెడతారు. కింద చక్క స్థిరంగా కూర్చొని ఒక పీఠం ఉంటుంది. ఏది చూసినా అనేక డైమెన్షన్స్లో ఇచ్చారమ్మా మనకి ప్రతి పండుగని కూడా. అన్నిట్లో ఇంత అద్భుతమైనటువంటి ఈ వినాయక చవితి వెనుక ఉంది. ఇప్పుడు తర్వాత ఏమైంది? ఇది బాల గంగాధర తిలక్ గారు వచ్చి ఇంటింటా చేసుకునే వినాయక చవితి పండుగని ఇలా ఇంటింటా ఎవరికి వాళ్ళు చేసుకునే దాంట్లో అంత సూత్రం ఉండదు. అందుకే సామూహికంగా కనుక చేసుకుంటే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఒక చోటికి చేరితే కులాలన్నీ కరిగిపోయి ఏమ్మా ఏకాత్మతతో అందరూ గనక కలిసి పూజ చేస్తే దానికి మరింత శక్తివంతమై ఉంటుందని ఆయన అందరినీ కలపడానికి అని చెప్పి బాలగంగాధర్ గారు ఈ విధంగా మండపాలు ఏర్పాటు చేసి పూజ చేయమన్నారు. ఇది తర్వాత ఇక ఆ ప్రకృతితో వచ్చినటువంటివి తర్వాత వికృతాలు అనేక వచ్చేసాయి దీంట్లో నానా రకాలుగా. ఇంకా ఆయన మీద ఎక్కి తొక్కడం దగ్గర నుంచి అనేక రకాలు. ఇంకా నేను విప్పి చెప్పనక్కర్లేదు మీకు. ఇప్పటికైనా మనం ఏమిటంటే మన సనాతన ధర్మాన్ని మనం ఇతరులు వేళాకోళం చేసే అవకాశం మనం ఇవ్వకూడదు. వాస్తవం. మనల్ని చూసి అవతల వాళ్ళు గ్రహించి వాళ్ళు కూడా ఆచరించేలాగా ఉండాలి. కానీ మనల్ని వెక్కిరించి మనం వేళాకోళానికి గురి చేస్తే మన ధర్మాన్ని మనమే అవమానపరుచుకున్నట్టు. అందుకని మండపాలు కట్టుకుందాం, ఎవరికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు పెట్టుకుందాం, చక్క పూజ చేసుకుందాం, అందరం కలిసి చక్క సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవచ్చు, పాటలు మంచి పాటలు పెట్టుకోవచ్చు. అలాగే ఎవరిదైనా చక్కని 4 మాటలు చెప్పేటి పెద్దవాళ్ళని పిలిపించి మాట్లాడించుకోవచ్చు. ఆ నిమజ్జనం చేసేటప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో ఎలా చేయాలో చేయవచ్చు. అనేకమంది కాబట్టి ఎవరో ఏదో అన్నారని ఏదో పోటీపడ్డారని మనం అట్లా చేస్తే మనల్ని మనమే తక్కువ కించపరుచుకుంటూ అవమానపరుచుకుంటూ మనల్ని ఇంకొకళ్ళు హేళన చేసే పరిస్థితి తీసుకురాకూడదు. మీరు అన్నట్టు ప్రకృతి, ఆ బంధాలు, విలువలు ప్రతి ఒక్కటి నేర్పించే విధానము, ఈ తత్వమే ఉంది వాస్తవంగా పండగల్లో. కానీ ఇప్పుడు అది ఎక్కడ లేదు. ఇప్పుడు బుద్ధిని మేలుకొల్పడానికి వచ్చాడు ఆయన. రేపు వాళ్ళ అమ్మ వస్తుంది మనలో ఉన్న మహిళల్లో ఉన్న శక్తిని జాగృతం చేయడానికి. నువ్వు చూడు, ప్రతి పండుగ నీకు ఉగాది నుంచి సంవత్సరం వరకు వచ్చే పండుగలన్నీ కూడా ఆ సంవత్సర పురుషుడి యొక్క గానం మనకు వినపడుతుంది. ఏ మనిషి ఎక్కడా కూడా ఏమంటారు దారి తప్పకుండా మానవ ధర్మాన్ని నుంచి అతను చెడిపోకుండా, మానవ ధర్మాన్ని నుంచి అతను ఏమరపాటు చెందకుండా ఉండడానికి ఏటా చూడను ప్రతి పండుగల యొక్క వరుసను కనుక ఒకసారి గమనించు. ఉగాది నుంచి అమ్మా, మళ్ళీ ఆ తర్వాత పోషకుడు వస్తాడు. బుద్ధి, శక్తి, మళ్ళీ ఇవన్నీ కావాలంటే పోషణ ఉండాలిగా. తర్వాత మళ్ళీ మీకు ఆయన వెళ్ళగానే విష్ణుమూర్తి పండుగ వస్తుంది. ఇది ఎవరు చేశారు? మన ఋషులు దర్శించి
ఆయా కాలానికి తగినట్టుగా నక్షత్ర గమనాన్ని బట్టి ఋతుధర్మాన్ని బట్టి పండుగల రూపంలో స్థిరపరిచి దానికి కావలసినటువంటి పానీయాలు కానీ పెట్టవలసిన నైవేద్యాలు కానీ వాతావరణానికి తగినట్టుగా, ఇప్పుడు అదే ఉత్తరప్రదేశ్ వెళ్ళామనుకో వాతావరణం వేరు, అదే మన దక్షిణ భారతంలో వాతావరణం వేరు, ఆ పండుగల్లో ఆ పద్ధతులు వేరు అనుసరిస్తారు, మనం వేరుగా అనుసరిస్తాం. ఎక్కడ వాళ్ళకి అక్కడ కావలసిన విధానాన్ని అనుసరించేటట్టుగా చేశారు. అంటే శాస్త్రాన్ని మొత్తానికి కాన్సెప్ట్ ఒకటే, ప్రాంతీయ ఆచారాన్ని కూడా అలవర్చుకుంటున్నారు. ప్రాంతీయ ఆచారాలను బట్టి ఉంటాయి కదమ్మా. అవునమ్మా, అవును అమ్మ. ఆ రోజున గణపతిని అసలు ప్రపంచం మొత్తం ఆరాధిస్తుందిగా. అవును, నువ్వు ఇండోనేషియా అన్ని చోటుకి వెళ్ళి, బాలి, ఎక్కడికైనా వెళ్ళు, అసలు గణపతిని ఆరాధించిన ప్రదేశం ఉండదు. ప్రపంచం మొత్తం ఆరాధిస్తుంది, అనేక రూపాలు, అనేక పద్ధతులు. అమ్మ, గణాలకే అధిపతి. మనం ఏ శుభకార్యం చేసినా, ఏ పూజ చేసినా మొదట ఇది కులము, మతము, ప్రాంతం భేదాలు లేకుండా గణపతిని ఆరాధిస్తాం. కానీ ఇంట్లో గణపతిని పెట్టి పూజించే ఈ వినాయక చవితి విషయానికి వస్తే చాలా మందిలో సందేహాలు. మాకు వంతన లేదు, మా ముందు తరం వాళ్ళు చేయలేదు, మేము కూడా చేయట్లేదు, ఇలా అని చెప్తుంటారు. రీసెంట్గానే నేను ఇంకొక విషయం విన్నాను. మా ఫ్రెండ్ ఒక ఆమె వినాయకుడిని తీసుకుంది, వేరే వాళ్ళు మాకు ఇలా ఫ్రీగా ఈ మధ్యలో ఇస్తున్నారు కదా, అలా ఇస్తున్నప్పుడు తీసుకుంది. ఇంటికి తీసుకెళ్ళావా అని అడిగితే తను చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఆ రోజు మర్చిపోయి తీసుకున్నా, నేను ఇంటికి తీసుకెళ్ళను, ఎందుకంటే మాకు పండగ లేదు అని. ఎందుకు మీకు పండగ లేదు అని అంటే, ఎప్పుడో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ చనిపోయిందంట వినాయక చవితి రోజు, కాబట్టి మేము ఇంకా పండగ జరుపుకోవట్లేదు అని చెప్పి. మళ్ళీ ఇంకెవరైనా అదే రోజున పుట్టినప్పుడు మాత్రమే ఇంకా పండగ కంటిన్యూ చేస్తారంట అప్పటి నుంచి. ఇదంతా ఒక మూఢనమ్మకం అనుకోవాలా, ఎలా అమ్మా? మూఢనమ్మకమే, మూఢ విశ్వాసాలు. దానికి దీనికి సంబంధం ఏముంది? మూఢ విశ్వాసాలు. అలాంటి జీర్ణించుకుపోయిన కొన్ని మూఢ విశ్వాసాలు ఇంకా కొనసాగుతున్నాయమ్మా. అవేమిటంటే, ఒక రకంగా మా ఫ్యామిలీలో ఇది లేదండి, మా ఫ్యామిలీలో ఎవరు అప్పుడు అలా జరిగిందండి, అందుకని మేము పుట్టినరోజులు జరుపుకోండి, ఈ పండుగ చేసుకోండి, మా ఇంట్లో ఆనవాయితీ లేదండి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా జరిగితే ఎందుకంటే ఇంకా అది వదిలేస్తారు. అది ఎప్పుడైనా నిజంగా జరగదని జరిగింది, అది అందుకే జరిగింది అనేటువంటి ఒక మానసిక ఒత్తిడికి ఎందుకు గురి కావాలి? కాబట్టి వాళ్ళ ప్రకారం వాళ్ళని వెళ్ళనివ్వడమే మంచిది, మనం బలవంతం చేయకూడదు. వాస్తవం అమ్మా. అమ్మ, వినాయక చవితి రోజు చంద్రుని చూడకూడదు అని అంటూ ఉంటారు, దాని గురించి ఒక చిన్న. చంద్రుడు మనఃకారకుడు కదమ్మా, చంద్రుడు మనఃకారకుడు. ఎందుకనంటే మన మనసు మనల్ని ఒక్కొక్కసారి మనం వేళాకోళం చేస్తూ ఉంటుంది, మన మనసే మనల్ని. అక్కడ వినాయకుడిని కూడా ఆ రోజున ఉండాలి జరిగితే కథలో ఊరికి సరదాగా చెప్పారనేది, పడిపోతే చంద్రుడు పక్క నవ్వారు అని. అలాగే మన మనసు కూడా మనల్ని చూసి ఒక్కొక్కసారి పక్క నవ్వుతుంది, మనఃకారకుడు కదా. దానిని సరిచేసుకోవడం కోసమే దేవుడి యొక్క ఆశీస్సులు అక్షతలు వేసుకుని బయటకు వెళ్ళమన్నారు. అక్షతలు అంటే క్షతము కానివి అనేటటువంటి దీంతో చెప్పారు తప్ప అందులో ఏం లేదు. ఈ గుంజిళ్ళ విధానం అమ్మ, మనం వేరే ఏ నిరూపించిందిగా. ఈ చెవులను ఇటు పట్టుకుని కిందకి గుంజితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇలా అది అది సైన్స్ కూడా చెప్తోందిగా. అందుకని స్కూల్లో కూడా చూడండి, కొంత మందబుద్ధి కలిగిన వాళ్ళని చెవులు ఇట్టప్పటి గుంజీలు ఎందుకు చేయించేవారు? అరే టేబుల్స్ ఎక్కాలి అప్పచెప్పమన్నప్పుడు చెప్పేసేస్తే రే గుంజీలు తీరా అంటారు. ఆ గుంజీలు దిగానే మాస్టర్ గుర్తొచ్చింది అని చెప్తాడు. ఇప్పుడు మీకు ఎట్లయితే మెమరీ చిప్స్ ఉంటాయి మన సెల్ ఫోన్లో, అలాగే మన బ్రెయిన్లో కూడా కొన్ని చిప్స్ ఉంటాయి, అట్లా మెమరీ కార్డ్స్ ఉంటాయి. అవి అలా జల్ల కొట్టరా అనగానే మాస్టర్ గుర్తొచ్చింది, ఇలా కొట్టగానే గుర్తొచ్చింది, ఇలా కొట్టగానే గుర్తొచ్చిందండి అని అంటాను చూడండి మీరు. తట్టి లేపడం ఆ తట్టి లేపడం కోసమే చెవులు ఇటు చెవి కిందకి సాగదీసి గుంజీలు తీస్తారు. ఎక్సర్సైజ్ ఒకటి అవుతుంది, భగవంతుడి దగ్గర క్షమాపణ చెప్పినట్టు అవుతుంది. రెండవది ఏంటంటే వాడి బుద్ధి, అందులో వినాయకుడు ఇచ్చేదే సిద్ధి బుద్ధి కదా. బుద్ధిగా ఉంటే అన్ని సిద్ధింపజేస్తాడు ఆయన, అంతే. సో అందుకని తీస్తాడు. అమ్మ, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక మీరు పత్రి గురించి కానివ్వండి, మట్టి వినాయకుడు గురించి కానివ్వండి అంతా వివరణ ఇచ్చారు. అంటే ఇది చేస్తే సైంటిఫిక్గా మనకు ఆరోగ్యపరంగా కానివ్వండి, ప్రకృతిని కాపాడడం పరంగా కానివ్వండి అంతా మనకు బాగుంటుంది అని చెప్పి ఇచ్చిన ఈ ఆచారం. కానీ ఇప్పుడు అలా లేదు కదమ్మా. ఆ 21 పత్రి అని అంటే ఏదేదో పిచ్చి పిచ్చి ఆకులన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు, అమ్మితేస్తున్నారు. అటువంటప్పుడు అది అసలు ఏంటి, ఇది నిజమైన పత్ర కాదా అని వాస్తవమే మనకు తెలియనప్పుడు అవి చేయకపోవడమే ఉత్తమమేమో కదా, ఏమంటారు మీరు? ఒక్కటి చేద్దాం, తేయకపోవడం ఉత్తమం అనుకునే కంటే పాపం వాళ్ళకి పండుగ వచ్చినప్పుడే వాళ్ళకి ఇందాక చెప్పాను చూస్తారా, సాంఘిక పరమైనటువంటి ప్రయోజనాలు కూడా పెట్టారమ్మా అని. బొమ్మలు అమ్ముకునేవాడికి ఉపాధి కలుగుతుంది, అరటిపళ్ళు అమ్ముకునేవాడికి, కొబ్బరికాయలు అమ్ముకునేవాడికి, పసుపు కొమ్మలు అమ్ముకునేవాడు, వీళ్ళందరికీ ఉపాధి కల్పనతో కూడా ఆలోచన చేశారు ఇవన్నీ. కాబట్టి నీకు తెలియకుండా నేను సంపాదించిన దానిలో కొంత భాగం వాళ్ళకి చేరుతోంది కదమ్మా. మామూలుగా ఇవ్వమంటే నువ్వు ఇవ్వలేవు.
అదే నువ్వు అక్కడికి వెళ్ళి కొనుక్కున్నావు అనుకో, అతనికి ఉపాధి కలుగుతుందిగా. కాబట్టి ఏదో ఆకులు పట్టుకొస్తున్నాడుగా, అది కూడా ప్రకృతిలో నుంచి వచ్చిన ఆకులే కదా. ఏదో రకంగా చెట్లు పూజ చేసిన భగవంతుడు ఏమి అనుకోడు కదా. అట్లీస్ట్ నీకు కొంత పుణ్యం ఏమిటంటే అతని దగ్గర నువ్వు కొనుక్కోవడం వల్ల ఆ అమ్మాయో అబ్బాయో రోడ్డు మీద పెట్టుకుని అమ్ముకుంటున్నారు. ఆ సీజన్ వచ్చినప్పుడే కదా పాపం వాళ్ళకు కూడా 4 రూపాయలు వచ్చేది. అలా అనుకుని సంతోషపడవచ్చు కదా. వాస్తవం, మంచి మాట ఇది నిజంగా. అవును, అందుకని వాళ్ళ దగ్గర మనం ఇద్దాం. అవును అమ్మ, ఒక చిన్న సందేహం, అంటే ఇది నాకు అనిపించింది, మరి మిగతా వాళ్ళకు కూడా అనిపించి ఉండొచ్చేమో అని చెప్పి అడుగుతున్నా. పార్వతీదేవి తన ఒంటిపైన వచ్చిన నలుగుతో వినాయకుడిని చేసి ప్రాణం పోసింది. కానీ వినాయకుడి ఈ రూపం అనేది ఇప్పుడు పోసినట్టుగా మనకు తెలుస్తుంది, కానీ శివపార్వతుల కళ్యాణం అప్పుడే వాళ్ళు గణపతిని ఆరాధించారు అని చెప్పి అంటూ ఉంటారు. మరి అప్పుడు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ఇట్లు వినాయకుడికి ఆవిర్భావాలు అప్పుడు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు కలియుగానికి సంబంధించినటువంటి దీంట్లో ఇప్పుడు ఈ కథ, ఇప్పుడు అమ్మవారు కూడా అనేక రూపాలు ఎత్తిందిగా, మళ్ళీ సతీదేవిగా, పార్వతీదేవి ఉన్నాయి కదా. ఆ కథలు ఇప్పుడున్నటువంటి కలియుగానికి సంబంధించినటువంటి దీంట్లో ఈ కథను మనకు ఒక వ్రతంగా చేసి మనకి ఋషులు మనకు అందించారు అంతే. మరి లలితా సహస్రనామాలు చూస్తే అప్పటికప్పుడు ఆయన అవలోకనం చేసుకుంటే అప్పటికప్పుడు వచ్చి జయ విఘ్న యంత్రాన్ని నిషేధం చేస్తాడుగా, అప్పటికప్పుడు సృష్టిస్తుంది కదా. అలా మనకి ఏమిటంటే ఆయా కాలానికి అనుగుణంగా వచ్చేసాయి. నాకు తెలిసి మనం ఊహిస్తే, నేనే పెద్ద పండితురాలని కాదు, మనం అంటే మన సమన్వయం చేసుకోగలిగితే ఒక డైమెన్షన్స్ మనకు అర్థం అవుతాయి. అవునమ్మా, ఆలోచిస్తే వాస్తవమే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కలియుగంలో ఉన్నటువంటి మనకున్నటువంటి పరిస్థితులు పెడితే ఎప్పటికప్పుడు మేధావులు, ఇప్పుడు మన మేధావులు కనుక ఎప్పటికప్పుడు మార్పు చేసి వాడికి అర్థమయ్యేటట్టు ఎలా అయితే చెప్తున్నారో, మన ఋషులు కూడా తపస్సు చేసి మహానుభావులు వాళ్ళంతా ఆ కాలానికి ఏ విధమైనటువంటి వ్రత విధానం ఇస్తే బాగుంటుంది వాళ్ళు ఆచరిస్తే అనేది. ఇప్పుడు మనకి భవానీ దీక్షను ఇస్తున్నారు, అయ్యప్ప దీక్షను ఇస్తున్నారు. ఈ దీక్షలని దేనికి ఇస్తున్నారు? ఇప్పుడు కాలానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అది అవసరం. ఎప్పటికీ ఏది అవసరమో అది గ్రహించి ఆ విధమైనటువంటి వధ విధానాన్ని ఇవ్వడం వల్ల లబ్ధి పొందుతున్నాంగా మనం. అవునమ్మా, దానివల్ల లాభమే వస్తుంది తప్ప నష్టమే లేదు కదా. అలా కలియుగానికి ఇప్పుడు సంబంధించినటువంటి మానవ జాతికి సంబంధించినటువంటి ఇది. అక్కడ చూడు ఎందుకు కథ చెప్పారు, వినాయకుడు అక్కడికక్కడే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు, నారాయణ మంత్రం తీసుకుని. అవును, అంటే తల్లిదండ్రులను కూడా గౌరవించడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాన్ని గురించి చెప్పాడు కదా. కలియుగంలో తల్లిదండ్రులను పూజించడం లేదు, మనందరికీ తెలిసిందే. కాబట్టి తల్లిదండ్రులను పూజిస్తే ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో చెప్పారు. అవును, పైగా ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుని కూడా మనం ఏది సూర్యమండలానికి ముల్లోకాలు కూడా వెళ్ళి దర్శించవచ్చు అనేది మనకు ఇక్కడ నిరూపించబడిందిగా. కుమారస్వామి ఏమో ప్రాక్టికల్గా వెళ్ళొచ్చాడు, గణపతి ఏమో ఎక్కడ వాడు అక్కడే ఉండి దర్శించగలిగాడు. మన ఋషులు ఏం చేశారు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి తపస్సు చేసి దర్శించగలిగారు. వాళ్ళు ప్రాక్టికల్గా ఏ సూర్యమండలానికి, అంగారక గ్రహం మీదకి వాళ్ళు ప్రాక్టికల్గా వెళ్ళలేదుగా. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని అక్కడికి వెళ్ళగలిగారు ఆత్మను పంపించి. కుమారస్వామి ఇప్పుడు సైంటిస్టులు ఎట్లయితే ప్రాక్టికల్గా వెళ్ళొస్తున్నారు, అంగార గ్రహం మీద కాలు మోపుతున్నారు, చంద్రమండలం మీద కాలు మోపుతున్నారు, అలా ప్రాక్టికల్గా వెళ్ళాడు ఆయన. ఈయన ఇక్కడికి సాధించగలిగాడు. ఇది కూడా మనకు తెలియజేయడానికి పెట్టారు. ఆ బుద్ధి కుశలత అనేది నేర్చుకోవాలి మనం. ఆయన స్మార్ట్ ఐడియా చూసారా, తనకు తనప్పుడే తెలుసు, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసేసాడు, అప్పటికప్పుడే చాకచక్యంగా. ఆ చాకచక్యాన్ని తెలియజేయడం కోసం మనం కూడా కూర్చొని అక్కడ వరకు వెళ్లకుండా చిన్న దీంట్లోనే పనులు కొన్ని చేసేస్తుంటాం. అరే భలే ఐడియా వచ్చిందిరా నీకు అంటాం ఆ ఐడియా. ఓకే, అంటే ఇది ఎవరి సొత్తు ఏం కాదు, మనం చేసే పనులను బట్టి అందరికీ అన్ని వస్తాయి. అలాగే సమంతకు పడిని దొంగలి అది ఆ కథను చెప్పడం ద్వారా ఏదైనా మనకు దొరికిన వస్తువుని ఎప్పుడు ప్రభుత్వానికి ఇచ్చేయాలి తప్ప మనం ఉంచుకోకూడదు. కథా క్రమంలో మీరు చూడండి అని. అప్పుడు వస్తే నీలాపనిందలు అన్నాడు. ఎందుకు వస్తాయి నీలాపనిందలు? మనం తప్పు చేయనప్పుడు కూడా నీలాపనిందలు వస్తున్నాయి. మనం తప్పు చెయ్యకపోయినా కూడా ఒక్కొక్కసారి మన నిందలు పడుతున్నాం. జరుగుతున్నాయి కదా, మనం చూస్తున్నాం, అందరి జీవితాల్లో ఉంటాయి అవి. అవునమ్మా. మరి అలాంటప్పుడు ఏమిటి, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఆ నీలాపనిందలు రాకుండా ఆ చంద్రుడిని నా మనస్సాక్షి అంటాం కదా మనం, నా మనస్సాక్షికే తెలుసు నేను తప్పు చేయలేదని. అప్పుడప్పుడు చంద్రుడి యొక్క ఆశీస్సులు స్వామివారి యొక్క పూజ చేసిన అక్షంతలు కనుక తీసుకుంటే ఆ నీలాపనిందలు తొలగిపోతాయని ఏదో ఒక రోజున గ్రహిస్తారా, నిజమే వాళ్ళు తప్పు చేయలేదు, మనం అనవసరంగా వాళ్ళ మీద నింద వేశాం అనేది ఉంటుందా? ఇవన్నీ ఎవరి కృప వల్ల జరుగుతాయి? మనకి దైవ కృప వల్ల జరుగుతాయి. ఓకే,
మరి అసలు భగవంతుడే లేడు అనే వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా? వాళ్ళ విషయంలో కూడా ఇవన్నీ అంటే జరుగుతాయి వాడి అస్తిత్వం మీద వాడికే తెలియనట్టు కదా. లేడు ఎవరు భగవంతుడు అనేటటువంటిది మనం ఈ ఈ ఈ సృష్టిని నడుపుతున్న శక్తి ఒకటి ఉన్నదిగా. అవును, దానికి రకరకాల పేర్లు పెట్టుకున్నాం. అవును కదా, ఎవరు ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదని చెప్పారు కదా. అంతే, నడుపుతున్న శక్తిని మనం ఆరాధిస్తూ దానికి ఒక మానవీయతను జోడించి కల్పించి ఆ విగ్రహాన్ని అక్కడ మన నిగ్రహం కోసమని విగ్రహాన్ని పెట్టుకుంటున్నాం. అవునమ్మా. నిగ్రహం ఉండదు కదా, అంతటా ఉందిరా గాలి. మరి ఫ్యాన్ ఎందుకు వేసుకున్నాం? నీ వైపుకి ఆ గాలి రావడం కోసమని ఫ్యాన్ వేసుకున్నాం. అలాగే అంతటా ఉన్నటువంటి శక్తి, భగవత్ శక్తిని ఒక చోటికి ఆవాహనం చేసి గణపతి రూపంలో పసుపు గణపతిని చేసి ఆ పసుపు గణపతిని ఆవాహనం చేసి ఆయన వచ్చి ఆయనకి కాళ్ళు గడిగినట్టుగా, ఆయనకి పాద్యం సమర్పిస్తున్నట్టుగా, అర్ఘ్యం సమర్పిస్తున్నట్టుగా, ఆచమని సమర్పిస్తున్నట్టుగా, నైవేద్యం పెడుతున్నట్టుగా భావన చేసుకుంటూ నువ్వు పూజ చేసుకుంటున్నావు. అప్పుడు ఆ భావన చేసుకుంటూ నువ్వు పూజ చేసుకుంటున్నప్పుడు నీ మనసుకి ఏం కలుగుతుంది? అక్కడ సాక్షాత్తు గణపతి ఉన్నట్టే భావిస్తున్నావా లేదా? మళ్ళీ ఆయన చక్కగా సాగనంపిస్తున్నావు ఇంటికి వచ్చిన బంధువుని. ఇప్పుడు మన ఇంటికి ఎవరో వస్తున్నారమ్మా, రండి రండి గేటు వరకు వెళ్ళి తీసుకొచ్చామా? రండి రండి వెంకటేశ్వరరావు గారు అంటే తీసుకొచ్చాం. వచ్చినాక ఏం చేస్తున్నాం? ఇప్పుడంటే లేవు కానీ కాళ్ళు కడుక్కోవడం నీళ్ళు బయటే పెట్టేవాళ్ళం. రాగానే మంచినీళ్ళు ఇస్తాం, ఏమ్మా తర్వాత రండి స్నానానికి అంటాం, ఏమండి టవల్ కూడా పెట్టాను, వస్త్రం సమర్పయామి, భోజనానికి రండి అంటాం, నైవేద్యం సమర్పయామి, వెళ్ళొస్తూ నీరాజనం సమర్పయామి, నమస్కారం పెట్టుకుని వాళ్ళు వెళ్తారు. ఇది నీకు అక్కడ పూజకి ఇక్కడ దీనికి ఏమైనా తేడా కనపడిందా? ఏం లేదమ్మా. అంటే సజీవ విగ్రహారాధనకు కావలసిన శిక్షణ విగ్రహారాధన దగ్గర నువ్వు పొందుతున్నావు. అది అక్కడ మనకి ఇచ్చింది మన పూర్వీకులు. అక్కడ దేవుడు లేడు అనడానికి అది ఒక మూర్ఖత్వమే. ఇంకా అంటే ఇన్ని ఉదాహరణలుగా మనకు నిత్యము తెలియజేస్తూనే ఉన్నారు, అయినా మనం అలా మాట్లాడుతున్నాం. నీ అస్తిత్వం నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే ఏం చెప్తాడు? అప్పుడు ఆన్సర్ ఉండదు. ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, దానికి ఏం చెప్పగలుగుతారు? అవును, సమాధానం లేని ప్రశ్న. సంతోషం అమ్మా, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ధోరణిలో మాట్లాడే విధానంలో కూడా కొన్ని మూఢనమ్మకాలు, కొన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడినాయి. ఈ సందర్భంలో మీ మాటలు నిజంగా అందరికీ ఒక మంచి మార్పును తెస్తాయమ్మా. నేనేం పెద్దగా పురాణ ఇతిహాసాలేం అధ్యయనం చేయలేదమ్మా. మనందరం కూడా ఒక్కసారి ప్రకృతిలో ఉన్న వైవిధ్యాన్ని గమనించుకుంటూ పరిశీలిస్తే ఆ వైభవంలో ఉన్న వైవిధ్యం, ఇప్పుడు మనకి ఇంత వైభవం ఎవరిదమ్మా? ఇన్ని రకాల చెట్లు, ఇన్ని రకాల పువ్వులు, ఇన్ని రకాల పదార్థాలు, ఇన్ని రకాల వాసనలు, ఒకదాన్నొకటి పోల్చకుండా ఉన్నటువంటి ఈ సృష్టి యొక్క వైవిధ్యాన్ని గమనిస్తే చాలదా? అంతే అమ్మా. ఆ వైవిధ్యాన్ని అందరూ అర్థం చేసుకోలేరు కాబట్టి కథారూపంలో మనకి, ఈ క్రియారూపంలో మనకి చూపించి మనల్ని వెలిగేటట్టు చేశారు మన మహర్షులు. వాళ్ళకి రుణపడి ఉన్నాం. ఏది వినాయక చవితి మరుసో రోజే ఋషి పంచమి వస్తుంది, ఆ ఋషులకు నమస్కరించుకోవాలి మనం. ఋషి ప్రోక్తాలు మనకు కావాలి, మానవ ప్రోక్తాలు కాదు. ఒక్కొక్క పండితుడు ఒక్కొక్క రకంగా చెప్పచ్చు, కానీ ఋషులు చెప్పింది మనకి ప్రామాణికం కదమ్మా. అవునమ్మా. అంటే వాళ్ళు ప్రతిదీ మూలాల నుంచి దర్శించి మనకు అందించారు. అందుకని మీరు వాళ్ళు చెప్పింది మీరు ఆచరించండి చాలని చెప్పారు. నువ్వు ప్రత్యేకించి శాస్త్రాల జోలికి వెళ్ళకి, ఇంకా ఆయన ఆల్రెడీ అధ్యయనం చేసి నీకు చేసేసాడు కదా, అది నువ్వు ఆచరించు చాలు. మళ్ళీ నువ్వెందుకు వెలుగుతావు? అవును, నీకేం అవసరం ఉంది ఇంకా పని కట్టుకుని దానికి మళ్ళీ నువ్వు ఒక వ్యాఖ్యానం ఎందుకు చేయడం? అంతే కదా. అవునమ్మా. ఊకే పోస్ట్ మార్టం చేసి నీ భాషల్లో నువ్వు అందుకే నేను అనేది, ఇన్ని రకాల భావాలు వచ్చిన తర్వాతనే జనమంతా గందరగోళంలో పడిపోతున్నారమ్మా. సింపుల్ ఇది, వెరీ సింపుల్. అవునమ్మా. ధన్యవాదాలు. చాలా సంతోషం విజిత.